వెంకటేష్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. దసరా బుల్లోడుగా రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడో అందరికీ తెలిసిందే. నేటి తరం స్టార్ హీరోలకు కూడా సాధ్యం అవ్వని రేంజ్ లో ఆయన కుంభస్థలం బద్దలు కొట్టి ఏకంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాడు. ఒక సీనియర్ హీరోకి 300 కోట్ల గ్రాస్ రావడం అంటే సాధారణమైన విషయం కాదు. అంత రేంజ్ కి వెళ్లిన తర్వాత వెంకటేష్ మళ్ళీ కిందకి దిగి రావాలని అనుకోవడం లేదు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి ముందు ఆయన ఒప్పుకున్న కొన్ని సినిమాలను రద్దు చేశాడు. ఎందుకంటే అవి ఎందుకో అభిమానుల అంచనాలను అందుకోలేవని ఆయనకు అర్థమైంది కాబట్టి. అదే విధంగా సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ దాదాపుగా 20 కథలను విన్నాడు. కానీ ఒక్కటి కూడా ఆయనకు నచ్చలేదు. అయితే రీసెంట్ గానే ఈయన ప్రముఖ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో భేటీ అయ్యాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా ప్రకటించి 7 ఏళ్లు దాటింది. కానీ ఎవరి ప్రాజెక్ట్ లో వాళ్ళు ఫుల్ బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్ కోసం నువ్వు నాకు నచ్చావు లాంటి సబ్జెక్ట్ ని సిద్ధం చేసి పెట్టుకున్నాడు. స్క్రిప్ట్ కూడా రెడీ, కేవలం డైలాగ్ వర్షన్ మాత్రమే రాయాల్సి ఉంది. కామెడీతో సాగే ఈ చిత్రానికి దసరా బుల్లోడు అని టైటిల్ పెడతారని సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుగా అల్లు అర్జున్ తో సినిమా చేద్దామని అనుకున్నాడు. కానీ స్క్రిప్ట్ చాలా వరకు పూర్తి అవ్వలేదు. అందుకే ముందుగా ఆయన అట్లే సినిమాని మొదలు పెట్టబోతున్నాడు. ఆ చిత్రం పూర్తి అవ్వడానికి కనీసం సంవత్సరం అయినా పడుతుంది. ఈలోపు వెంకటేష్ తో సినిమా పూర్తి చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాడట త్రివిక్రమ్. ఇప్పటికే వీళ్ళిద్దరూ 2-3 సార్లు స్టోరీ సెట్టింగ్స్ కూడా వేశారట. వెంకటేష్ నుండి ఆడియన్స్ ఎలాంటి వింటేజ్ ఎలిమెంట్స్ ని ఆశిస్తారో అవన్నీ ఈ చిత్రంలో ఉండేలా ప్లాన్ చేశాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. గతంలో వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి చిత్రాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ స్క్రీన్ ప్లే అందించాడు. ఈ సినిమాలు ఎన్ని వందల సార్లు చూసినా బోరు కొట్టవు. అలాంటి సబ్జెక్ట్ ని మరోసారి సిద్ధం చేశాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. వెంకటేష్ త్రివిక్రమ్ ది డ్రీమ్ కాంబినేషన్. వీరిద్దరి సినిమాలు అంటే ప్రేక్షకులు ఒక పండగ లాంటిది. గతంలో నువ్వు నాకు నచ్చా, మల్లేశ్వరి వంటి చిత్రాలకు త్రివిక్రమ్ సంభాషణలు అందించగా ఆ సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఆ కాంబినేషన్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని టాక్ వినిపిస్తోంది. నిజానికి వెంకటేష్ ఇటీవల సంక్రాంతికి వస్తున్న చిత్రంతో సీనియర్ హీరోల్లో 300 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టి సంచలనం సృష్టించాడు. ఈ సినిమా విజయం తర్వాత ఆయన కొత్త కథల కోసం ఎన్నో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే చివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జట్టు కట్టేందుకు సిద్ధమయ్యారు.